నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రజలకు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. బై బై మోదీ, బీసీ ఎస్సీ ఎస్టీలు ఆయన్ను గద్దెదించనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ లోక్సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, రైతు భరోసా డబ్బులు వచ్చాయి, రైతు ఖాతాల్లో 2.423 కోట్లు. నిన్న అన్నట్టుగానే 8 తారీఖు లోపు రైతు బంద్ చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అన్నమాటగానే ఆల్రెడీ 2.243 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో పడ్డాయని మన వార్త ఉంది. ఆల్రెడీ పడ్డాయి కూడా. ఈటల కేసీఆర్ బొమ్మ పరుసులు పంపకాల్లో తేడా వచ్చి విడిపోయారు. హైదరాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి, మోదీ 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చినపాం అంటే వాస్తవం అది. ఎందుకంటే అది ఏ జిల్లాలో లేదు కాబట్టి రోజుకు ప్రతి ఒక్క కార్యకర్త వెళ్ళిపోతాను. ఈరోజు ఎమ్మెల్యే దొంతి మాదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు అందరు కలిసి టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్లో కలుస్తున్నారు. ఇప్పుడు అందుకే సచిన పాము టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ దాని పని అయిపోయింది, ఇక దాని ఎక్స్పైర్ అయిపోయింది. ఆ టీఆర్ఎస్లు పట్టించుకోవాల్సిన పనే లేదు అని చెప్పేసి ఎవరు అంటారు? మన రేవంత్ రెడ్డి అంటాడు. కవితకు బెయిల్ రాలే. తిహార్ జైల్లో ఉన్న కవితకు 2 కేసులు అయినాయి. ఒకటి సిబిఐ కేసు ఉంది, ఒకటేమో ఈడీ కేసు ఉంది. 2 కేసుల గురించి బెయిల్కి అప్లై చేసుకుంటే ఏది కూడా ఆమెకు బెయిల్ ఇవ్వలేదు. సిబిఐ కోర్టు ఇవ్వలేదు, ఈడీ కోర్టు ఇవ్వలేదు. ఎండలో కాస్త బ్రేక్, 3 రోజుల పాటు వానలు. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థ కారణం. బ్యారేజ్ పునరుద్ధరణకు బాధ్యత ఆ సంస్థదే. డిజైన్ ప్రకారం బ్యారేజ్ నిర్మాణం జరగలేదని వెల్లడి. బ్యారేజ్ నిర్మాణ సంస్థదే బాధ్యత, మళ్ళీ బాగా చేసే బాధ్యత కూడా నిర్మాణ సంస్థ. కానీ ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పినట్టు కాకుండా వీళ్ళ సొంత అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే వాళ్ళు కట్టినట్టుగా తెలుస్తుంది తప్ప ఇంజనీరింగ్ ప్రాంతం కట్టినట్టుగా అయితే లేదు. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టే వాళ్ళు కట్టింది తప్ప డిజైన్ ప్రకారం కట్టలేదు. అందుకే తప్పేం జరిగిందని చెప్పేసి నివేదిక ఇచ్చలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. పెద్దపల్లికి వచ్చిన నడ్డా, జేపీ నడ్డా, బీజేపీ సభ ఉందట అక్కడ. పెద్దపల్లికి వచ్చిన నడ్డా ఏమంటుండంటే రాజ్యాంగ విరుద్ధం, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంట. బీజేపీ వాళ్ళు ఏమైనా 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండు. ఆ పరిపాలనలోకి ఇది మంచిగా ఉంది, ఇది చేసినాం, ఇంకా 5 సంవత్సరాలతో ఇది చేస్తాను చెప్పున్నారు నాయన అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు? మతపరమైన రిజర్వేషన్ రద్దు, ఏమైనా రిజర్వేషన్ గురించి చెప్తారు తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పట్లేదు. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేసిన అనేది. ఇది వాళ్ళ కథ. ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసాట ప్రధాని ఎన్నుకుంటాయట. ఇక ఆయన చూసి గొప్పతనం ఎట్లుండవు, ఈయనంత చూడు. కానీ దేశంలో ఎవరు లేరు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఆయనకి ఇప్పుడు ఒక్క సీట్ వస్తాడు వెళ్తా అంటే మీరు తెలంగాణ మొత్తం చూసుకోండి, ఏ రకంగా చూసినా కూడా, ఎమ్మెల్యే రకంగా చూసినా, ఓట్ల పరంగా చూసినా, ఏ రకంగా చూసినా ఒక్క సీటు కూడా టీఆర్ఎస్కి రాదు. కాంగ్రెస్ బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయి. అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థానాలు వాళ్ళకి రావు. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ప్రధాని ఎన్నుకుంటాయి, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పి మాట్లాడతారు. ఇది ఆయన చెప్పుకునే ముచ్చటేనా? దేంతో నవ్వాలని చెప్తే ముచ్చట చెప్పు. ఆయన పార్టీలో ఒక్కొక్కరు పోతుంటే దాన్ని దేవుడెవరు పక్కబెట్టు. ఆయన బిడ్డ గురించి మాట్లాడుతున్న ఇంతవరకు కేసీఆర్ ఆయన బిడ్డ జైలు పోయి కనీసం నిలదాడతారు. బిడ్డ ఎందుకు జైలు పోయిందో ఏం కాదో, ఆమె ఎమ్మెల్సీ బిడ్డ ఎందుకు జైలు పోయింది అనేది జనాలు సమాధానం చెప్పి ఫస్ట్. నువ్వు అది చెప్పకుండా ఏదో సంకీర్ణ నడది కథ. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేసరికి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయన ఒక్కడే అన్ని ఎంపీ స్థానం రౌండప్ కొడతాడు. తిరిగి ఎట్లా తిడతాడు ఆయన. ఎప్పుడే తిరుగుతాడు, ఎన్నికలప్పుడు తిరుగుతాడు, మళ్ళీ తిరిగాడు ఆయన. కాబట్టి ఆయన ఎట్లాంటి వాడో ఏం కాదో జనాలు తెలుసు. కాబట్టి జనాలు ఎవరికి వెళ్ళినా వాళ్ళు కొట్టేస్తారు. అది కథ. పని మనిషి ఇంట్లో ₹34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలంకం. ఇవి 20 వార్తలు.